జగిత్యాల జిల్లా ప్రజావాణిలో కలెక్టర్ కు చిన్నారులు విజ్ఞప్తి చేశారు. ప్రజావాణిలో మోహన్ రావుపేట గ్రామానికి చెందిన ఒక మహిళ తన పిల్లలతో కలిసి వచ్చి చేసిన ఫిర్యాదు ప్రజావాణికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా కదిలించింది. వివరాల్లోకి వెళితే భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుని మమ్మల్ని చంపుతామని తాత, మామ, మరో 6గురు కలిసి బెదిరిస్తున్నారు. అదే భూ వివాదంలో మా నాన్నను చంపారు. ఆ భూమిలో మాకు వాటా ఉంది. ప్రస్తుతం మేము అద్దెంట్లో నివసిస్తున్నాము. మా తండ్రి హత్య తర్వాత మా వాటా అడగటానికి వెళ్లినప్పుడు మాపై దాడి చేసి కొడుతున్నారు. మేము చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. చిన్న పిల్లలం. దయచేసి మా భూమిని తిరిగి మాకు ఇప్పించండి కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. నా భర్తను మా మామ, మా మరిది, మరో 6గురు కలిసి కత్తులతో ఒడిచి చంపేసిండ్రు. నేను కళ్ళతో చూడంగా, నా పిల్లలు నేను కళ్ళతో చూడంగా చంపేసిండ్రు. నేను అడ్డం పోతే నన్ను చేతిలో కొట్టిండ్రు. నా కొడుకు అడ్డం పోతే సుత్తబట్టి కోటె రాకేష్ కొట్టిండు. భూమి రిజిస్ట్రేషన్ వల్ల చంపేసిండ్రు. భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని చంపేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే తప్పు చేసిండ్రు. మిగతా భూమి మొత్తము వాళ్ళు కోటె మానస పేరు మీద, కోటె రాకేష్ భార్య కోటె మానస పేరు మీద భూమి అంతా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. చేసుకొని మేము చేసుకున్న భూమిని కోర్టులో వేసిండు. కోర్టు కేసు వేసిండు. మమ్మల్ని ఎటు కాకుండా మా పరిస్థితి ఇప్పుడు ఘోరంగా ఉన్నది. నా 2 పిల్లలు పట్టుకుని మేము బ్రతుకుడు బాగా కష్టంగా ఉన్నది. మేము కిరాయికుంటున్నాము. వాళ్ళ ఇంట్లో ఉంటుండ్రు. మేము కిరాయికుంటున్నాము. మాకు ఆర్థికంగా బాగా ఇబ్బంది అవుతుంది. నా చిన్న పిల్లల్ని పట్టుకుని బ్రతకడం నాకు బాగా కష్టమవుతుంది. నాకు భూమి, ఇల్లు అన్నీ ఇప్పియాలని కోరుతున్నాను. నాకు ఏదన్నా పిల్లలు బ్రతుకోవడానికి ఏదైనా జాబ్ ఇప్పియమని కలెక్టర్ ఆఫీస్ చాలాసార్లు వచ్చిన, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిన, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు భూముల విషయంగా మేమేమూ చేయలేమని వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేస్తుండ్రు. మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు. మాకు తగిన